ధనాని వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంలో శ్రీ వికనాస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాల గానామృత కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. గత 4 పర్యాయాలుగా కూడా 7 శనివారాల చొప్పున కూడా 4 సార్లు పూర్తి చేశారు వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమం. అట్లాగే ఈసారి మళ్ళీ 5వ పర్యాయం 1వ శనివారం కూడా ఎంతో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. 7 కొండల స్వామికి 7 శనివారాల పేరిట కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి గానామృత కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మొదటి శనివారం 5వ పర్యాయం మొదటి శనివారం జరిగే కార్యక్రమానికి కూడా నెహ్రూ నికేతన్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి సతీ సమేతంగా హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ ట్రస్ట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ వీరందరూ కూడా వారికి అతిథులకైతే స్వాగతం పలికి ప్రత్యేకంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను అయితే అందజేశారు. ఇక్కడి నుంచి కూడా 5వ పర్యాయం జరుగుతూ ఉంది వెంకటేశ్వర స్వామివారి గానామృత కార్యక్రమం. ఇక్కడ నుంచి మరో 7 శనివారాల పాటు కూడా స్వామివారి గానామృత కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఇక్కడ నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతా ఉంది. అనేక మంది దాతలు కూడా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో, ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్తా ఉన్నారు. ఈ క్షేత్రం ఏదైతే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఈ దివ్య క్షేత్రంలో ఎంతో మహిమాన్వితంగా వెలుగొందబోతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. భక్తులందరూ కూడా సహకరించాలని అయితే నిర్వాహకులు కోరుతా ఉన్న పరిస్థితి. మాయి మాయి అలమేలు మంగళాచారి పతివాయని వెంకటపతి భట్టపురాణి బ్రోయా చిరుగచ్చేల బ్రోతాలనేని నీ సోయకమైన నీ సొలపు చూపమరే బ్రోయా చిరుగచ్చేల బ్రోతాలనేని నీ సోయకమైన నీ సొలపు చూపమరే తిరు తిరు జవరాల ఈ సరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల ఏడు శనివారాల పాటు ఏడుకొండల స్వామికి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మనం సంకల్పం చేయడం జరిగిందో వెంటనే బద్రీనాథ్ గుప్తా గారు ముందుకు వచ్చి ఏదైతే స్థలంలో మనం దేవాలయాన్ని మనం నిర్మించదలిచామో ఆ నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రము అదే క్షేత్రంలోనే మీరు ఈ ప్రాంగణంలోనే ఈ 7 వారాల పాటు మీరు గానామృత కార్యక్రమాన్ని నిర్వహించుకోండి అని చెప్పని గత 4వ పర్యాయం మొత్తం నిర్వహించేందుకు అనుమతించేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ 5వ పర్యాయం కూడా వారి అనుమతిని మనం ప్రారంభించుకోవడం జరిగింది. వారికి మా వికన శ్రీనివాస ట్రస్ట్ తరఫున మన ప్రియ భగవద్ బంధువులందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈ 5వ పర్యాయం మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగా భక్తులను భాగస్వాములు చేయాలని తలంపుతోటి ఈ 5వ పర్యాయం ప్రతి వారం భక్తులనే కూర్చొని ఇక పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సంకల్పం చేసుకోగానే మాకు మా పెద్ద చెప్పా కదా కోట రామ్మోహన్ రావు గారు వారి అబ్బాయి మా విఘ్న శ్రీనివాస ట్రస్ట్కి సేవాదళ అధ్యక్షులుగా గత వారం మనం అందరం ప్రకటించుకున్నాం. కోట లీలా సత్యనారాయణ గుప్తా గారు వారు ముందుకు వచ్చి ఈ యొక్క 5వ వారం మొదటి శనివారాన్ని వారు ముందుకు వచ్చి వారి దంపతులు అలాగే వారి కుమార్తె అల్లుడు గారు వచ్చి వారు కూడా వినుకొండ నుంచి వచ్చారు ఇక్కడికి పూజా కార్యక్రమం పాల్గొనడానికి. వచ్చి స్వామివారి గానామృతంలో పాల్గొని వచ్చిన భక్తులందరికీ కూడా తదియారాధన ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. అందరికీ కూడా
ఏదైతే మనం ఈ యొక్క శ్రీమన్నారాయణ ఏర్పాటు చేసుకున్న స్థలానికి శక్తి పెరగాలంటే గానామృతంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంటేనే ఆ యొక్క స్థలానికి విశిష్టత పెరుగుతుంది, వైభవం కూడా రానున్న రోజుల్లో మరింత వృద్ధి చెందడానికి నిదర్శనాలు కలవు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మనం నాంది పలికాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గొప్ప క్షేత్రానికి తమ వంతు బాధ్యతగా నిలబడి భూదాన విరాళాల సేకరణలో భాగస్వాములు కావాలని కోరుకుంటాం. ముందుగా మాకు ఈ యొక్క ఆ కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వచ్చినటువంటి మా మురళీకాంత్ గారికి, మా దంపతులిద్దరికి కూడా మా ట్రస్ట్ తరఫున వారికి చిన్న అభినందన కార్యక్రమం, చిరు జ్ఞాపిక అందజేయడం జరుగుతుంది. మాకు ప్రచార కార్యక్రమానికి మాకు ముందు నుండి నిలబడినటువంటి వ్యక్తి మురళీకాంత్ గారు. వారికి మా అందరి తరఫున శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరఫున ముందుగా వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి తెనాలిలో ఎంతో వైభవంగా నిర్మించే నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ యొక్క స్థల సేకరణకి ప్రతి ఒక్కరూ కూడా భూదాన విరాళాల భాగస్వామి కావాలని చెప్పమని మేము సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈ యొక్క స్థలాన్ని కోట బద్రీనాథ్ గుప్తా గారి దగ్గర నుంచి మేము స్థలాన్ని కొనుగోలు చేయడానికి మేము ముందుకు రావడంగానే ఆ కోట బద్రీనాథ్ గుప్తా గారు కూడా వారి స్థలాన్ని మాకు విక్రయించడమే కాకుండా వారు కూడా ముందుకు వచ్చి 20 గజాల స్థలాన్ని మాకు భూదానంగా మాకు ప్రకటించడం చాలా సంతోషకరం. వారికి కూడా సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన తెనాలిలో ఒక దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించబడటం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఇది మన తెనాలికే ఒక గర్వకారణంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మా నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ తరఫున ఈ ఆలయ అభివృద్ధికి ఎప్పుడు ఎటువంటి తోడ్పాటు కావాలన్నా కూడా మేము ఎల్లవెల్ల స్వామివారి సేవలో కృతార్థులు అవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ 7 వారాలు జరిగే ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి కూడా తెనాలి ప్రముఖులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఒక ఆలయ నిర్మాణం అనేది అంత ఈజీ కాదండి, దానికి ఎంతో ఎఫర్ట్ పెట్టాలి. సో అటువంటి ఎఫర్ట్ అంతా పెట్టి ఈ ఆలయ నిర్మాణానికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి కిరణ్ గారికి మరియు మిగతా అందరి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ఈ కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయం చేసి అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి, వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులందరికీ కూడా, అంటే నాకు ఈ సౌభాగ్యం కలిగించిన భగవంతుడు ఆశీస్సులు అనుకోండి, ట్రస్ట్ వారి ఆలోచన అనుకోండి, నాకు ఈ మహద్భాగ్యంగా నేను స్వీకరిస్తున్నాను. సంతోషం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.